జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి తెలియజేస్తూ అభ్యాసాన్ని ఒక యోగంతో ఇక్కడ పోల్చి, ఈ అభ్యాస యోగయుక్తమైనటువంటి ఒకే చిత్తముతో నిరంతరము కూడా తలంచి మనుజుడు పరమ పురుషదేవుని చేసుకోగలుగుతున్నాడు అని తెలియచేశారు. కావున భగవాన్ యొక్క స్మృతిని కోల్పోకుండా ఉండడం కూడా మనకి ఒక ఇంతకు ముందు మనకి అది లేకపోయినప్పటికీ కూడా అలవర్చుకోవడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా తప్పక దాన్ని మనము అలవర్చుకోవచ్చు. నిరంతరము కూడా దాన్నే పనిగా పరమాత్మ యొక్క స్మృతిని భావనలో పెట్టుకుంటూ అదే భావాన్ని పదే నిలుపుకుంటూ, ఆ భావాన్ని నిలుపుకోవడానికి అనుగుణమైన వాతావరణాన్ని కలుపు చేసుకుంటూ మనం ఎప్పుడూ కూడా ఆ దైవ స్మృతిని విడనాడకుండా ఉండగలిగితే, అలాగా తలంచి మనుజుడు చివరికి ఆ పరమ పురుషదేవుని ప్రాప్తించుకుంటాడు అన్నారు. అనుస్మృతి, ఈ స్మృతి ఉండడం వల్ల గుర్తు, స్మృతి ఒక విధంగా గుర్తు అని కూడా ఇక్కడ అర్థం చెప్పుకోవచ్చు. జ్ఞాపకం, గుర్తు పెట్టుకోవడం ఏమిటి పరమాత్మ యొక్క ఆ యొక్క స్మృతి భావన, గుర్తు తన్ని తానుగా గుర్తు చేసుకోవడం, ఆ భగవంతుని యొక్క వాస్తవ తత్వాన్ని, ఆ భగవంతుని యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితిని పదే స్ఫురణలోకి తెచ్చుకుంటే తానే అదిగా అయిపోయి ఆ మనసంతా పరమాత్మమయంగా అయిపోవడం ద్వారా, అదంతా కూడా పరమాత్మ యొక్క భావనతో నిండిపోవడం ద్వారా చివరికి అదిగానే అయిపోతుందట. ఇది అభ్యాస యోగం యొక్క గొప్పతనం. నిరంతరము స్మృతి కలిగి ఉండడం వల్ల వచ్చే ఉత్కృష్టమైన ఫలితం. కనుక ఈ మనస్సుకి ఇంత శక్తి ఉందండి. మన వశములోకి వస్తే ఆ మనస్సే మనకి ముక్తికి గమ్యం, ముక్తికి అదే మార్గదర్శి అవుతుంది. కనుక ఆ మనస్సుని ఎవరైతే మనము ఈ రీతిగా మరల్చుకోగలుగుతామో, సదా పరమాత్మ యొక్క శృతిలోనే దాన్ని నింపుకోగలుగుతామో, ఆ మనస్సు మనకి హితకారి సహకారి అయిపోతుంది. చివరికి అది ఎంత గొప్ప స్థితి అది మనల్ని పరమాత్మ యొక్క దగ్గరకంటూ కూడా అదే చేర్చి చివరికి తన్ని తాను చంపుకుని తాను కూడా లయమైపోయి చివరికి మనగా పరమాత్మకి అందిస్తుంది. పరమాత్మ అనుభవాన్ని మనకి చేకూరుస్తుంది. కనుక ఆ మనస్సంతా కూడా పరమాత్మ భావనతో నింపుకోవడం అనేది మనమే అలవరుచుకోవాలి, అభ్యాసం చేయించాలి. దాంతో అది ఇప్పుడు మనం చేయవలసిన ప్రయత్నం. సదా అట్టి ప్రయత్నమే కలిగి ఉండాలి. అందుకు ఏ విధానాలైనా మనమే కలగ చేసుకుంటూ ఉండాలి. నువ్వు నామము చెప్పు, గానము చెయ్యి, భజన చెయ్యి, లేకపోతే యోగం చెయ్యి, ధ్యానం చెయ్యి, భక్తిగా ఉండు, ఎలా చెయ్యి. కావలసిందల్లా మనసుకి భగవంతుని యొక్క స్మృతిని విడిచిపెట్టకుండా ఉండడం. అందుకు మనము ఏవైనా కల్పించుకోవాలి, ఏవైనా చెయ్యాలి. అలాగే భగవంతుని యొక్క పరిపూర్ణంగా ఆ యొక్క యథార్థమైనటువంటి అవగాహనతో కూడిన భావన మనసుకి కలిగిస్తూ ఉండాలి. జ్ఞానపూర్వకమైన భావాన్ని కలిగజేస్తూ ఉండాలి. ఆ భావాన్ని సదా స్మృతిలో ఉంచాలి. కనుక అది పదే తన్ని అదిగా అనుకుని ఆ పరమాత్మ యొక్క స్ఫురణలో ఉంచుకొని చివరికి అదిగా అయిపోతుందంటే నన్నే పొందగలుగుతుందని భగవానుడు ఇక్కడ తెలియచేశారు, ప్రాప్తించుకోగలుగుతున్నారు అని. అయితే మరి ఈ అంత్యకాలమునందు భగవంతుణ్ణి ఎలా స్మృతిలో ఉంచుకోవాలి, ఎలా మనం భావన చెయ్యాలో కూడా పరమాత్మ ఇక్కడ తెలియచేస్తున్నారు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం.
ఈ యొక్క మరణ సమయములో అంత్యకాలమునందు మరి మానవుడు ఏ విధంగా పరమాత్మ భావన చేస్తూ ఆ స్థితిని ఏర్పరచుకోవాలో భగవానుడు ఇక్కడ తెలియచేశారు. మరణ సమయమున యోగశక్తిని ఆశ్రయించి మనస్సుని నిలిపి భక్తిని కలిగించి భక్తిని పెంపొందించి కనుబొమ్మల నడుమ ప్రాణములను బంధించి సర్వజ్ఞుడును పురాణ పురుషుడును సర్వనియామకుడును సూక్ష్మాతి సూక్ష్ముడును సర్వభర్తయు అగమ్య గోచరుడును స్వప్రకాశకుడును అవిద్యాతీతుడైనటువంటి పురుషుని ఎవడు లెస్సగా స్మరించగలుగుతాడో వాడా దివ్యతత్వమునే పొందగలుగుచున్నాడు అన్నారు. మరణ సమయం ఆసన్నమైనది అనుకున్నప్పుడు యోగులు ఎట్టి స్థితిని కలిగి ఉంటారో తెలియచేశారు. ఎందుకంటే యోగి కాని వాడికి అంటే జీవితకాలమంతా యోగాభ్యాసము చేసిన వాడికి అంత్యకాలములో ఇటువంటి స్థితి ఏర్పడుతుంది. లేకపోతే అటువంటి అభ్యాసము లేని వారికి ఈ స్థితి అప్పటికప్పుడు ప్రాప్తించేది కాదు. కావునే జీవితమంతా కూడా యోగాభ్యాసపరులమై ఉండాలి. సదా నిరంతరము కూడా పరమాత్మ యొక్క ఆ అనుభవం కోసము యోగాన్ని శీలించుకుంటూ ఉండాలి. కావున అంత్యకాలమునందు మరణ సమయమున యోగశక్తిని ఆశ్రయించి మనస్సుని నిలిపి భక్తి భావన కలిగి ఉండాలి. అంటే యోగం ఒక్కటే కాదు, అక్కడ యోగము భక్తి. భక్తితో భగవంతుని యందు పరమ భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, తన్ని తాను అర్పణ చేసుకోగలిగేటువంటి స్థితి ఉండాలి. అంటే ఇంకా తానంటూ లేని స్థితి, తన్ని పరిపూర్ణంగా పరమాత్మకు అర్పణ చేసుకుని తన ఇచ్చంటూ లేనటువంటి స్థితితో అలాగ నిలబెట్టుకుంటూ కనుబొమ్మల నడుమ ప్రాణములను బంధించి అంటే భ్రోర్మధ్యే ఆ యొక్క భ్రూమధ్య స్థానములో రెండు కనుబొమ్మల నడుమ ఉండేటువంటి ఆ భ్రూమధ్య స్థానములో ప్రాణములన్నిటినీ కూడా అక్కడ బంధించగలిగి ఉండాలి. దేహములో ఉండేటువంటి ఈ పంచ ప్రాణాలన్నిటినీ కూడా ఏకము చేసి ఆ చోటని నిలపగలిగి అలా బంధించి భగవంతుని యందు భక్తితో కూడినటువంటి భావన కూడా ఉండాలి. ఎందుకంటే అటువంటి భావన చెయ్యాలంటే భగవంతుడు ఎంత గొప్పవాడో ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థితియో అతనిది తెలియాలి. కనుక మనకి ఇక్కడ ఆ భావాన్ని తెలియచేశారు. ఎటువంటి పరమాత్మని అక్కడ మనము భజించాలి అంటే ధ్యానించాలి చెప్పారు. ఇక్కడ ఎటువంటి వాడు అంటే ఆయనకి ఈ పేరు ఈ రూపము లేకపోతే ఈ రకమైన వర్ణన అనేది ఇక్కడ ఇవ్వలేదు. ఆయన దేహమాత్రుడు కాడు. కావున ఆయన ఎటువంటి వాడో తెలియచేయటం కోసం ఆయన ఏమన్నారు ఇక్కడ, సర్వజ్ఞుడు. ఆయనే సర్వము కూడా ప్రజ్ఞాస్వరూపుడు. ఆయన కంటే అన్యమైనది పరమాత్మ కంటే అన్యమైనది మరొకటి లేనే లేదు. అంటే ఇంకా దేనికోసము ఈ మనస్సు వెళ్ళవలసినటువంటి అవసరమే లేదప్పుడు. ఆ క్షణములో ఆ మనస్సు ఇంకా ఆలోచించడానికి కానీ సంకల్పించడానికి కానీ ఇంక ఏది లేదు అనే పరిపూర్ణ నిశ్చయం కలగాలి. ఆ సమయంలో ఇంక ఎక్కడా కూడా దిక్కులు చూడని స్థితి, ఇదంతా ఉట్టిదే కనుక ఉన్నదేదో అది. అటువంటి సర్వజ్ఞుడు యందు మనస్సుని దృష్టిని ప్రాణాన్ని నిలుపగలిగి ఉండాలి. అలా నిలిపి సర్వజ్ఞుడును పురాణ పురుషుడును సర్వనియామకుడును ఆయనే ఈ జగత్తంతటికీ కూడా నియామకుడై ఉన్నాడు. పురుషుడని చెప్పుకోదగింది ఎవరైనా ఉంటే ఆయనే పరమ పురుషుడు, మరొక పురుషుడే లేడు. అందరము జీవులమే. ఇక్కడ అజీవత్వంతో ఉన్న వాళ్ళందరము కూడా స్త్రీలమే. కనుక దేహరీత్యా ఇక్కడ పురుషులు స్త్రీలనే భేదం ఉండొచ్చు, కానీ జీవాత్మ పరమాత్మ దృష్ట్యా చెప్పాలంటే అజ్ఞానముతో ఉన్నంత వరకు అందరము స్త్రీతత్వంతో ఉన్నవాళ్ళమే. కనుక ఆయనే పురాణ పురుషుడు, ఆయనే పరమ పురుషుడై ఉన్నాడు. ఆయనే సర్వనియామకుడు, సూక్ష్మాతి సూక్ష్ముడు. సూక్ష్మమును చూడడానికే మనకి చాలా కష్టం, చాలా చిన్ని వాటిని దర్శించడానికి కష్టం. ఇంకా సూక్ష్మంగా ఉంటే మనము కొన్ని పరికరాలను ఉపయోగించి ఇక్కడ చూస్తున్నాం పరిశోధనాశాలలో, కానీ ఆ విధంగా కూడా ఆయన కనిపించడు.
ఈ భౌతికంలో ఉపయోగించే ఏ పరికరాలతోటి కూడా ఆయన్ని చూడలేం. మరి అంత చూడలేని అంత సూక్ష్మాతి సూక్ష్ముని నువ్వు దర్శించాలంటే నీ దృష్టి ఎంత సూక్ష్మంలోకి వెళ్ళాలి? కనుక అంత సూక్ష్మములోనే మనము ఆయన దర్శించగలుగుతాం. అటువంటి భావాన్ని కలిగించుకుని ఆ సూక్ష్మాతి సూక్ష్ముడైనటువంటి ఆయన దర్శించే ప్రయత్నం చేయాలి. అలానే సర్వభర్తయు ఆయనే, అందరికీ కూడా భర్త అంటే భరించువాడు, అందరినీ భరించువాడు పరమాత్మయే. ఇంకా వేరే ఎవ్వరు లేరు. నాకు ఇప్పుడు వారు వీరు వీరు వారి కోసం వీరి కోసం చూడవలసిన అవసరమే లేదు. అందరినీ భరించువాడెవడో వాడే నా భర్త, కనుక నన్ను భరించువాడు. ఆ భరించువాడినే ఇప్పుడు నేను స్మరించాలి, ధ్యానించాలి అని ఆ నమ్మకం, విశ్వాసము, ఆ నిశ్చింతతోటి అన్య భావన లేనటువంటి వాడే ఆ భావన చెప్పుకుంటూ ఆ భావాన్ని కలిగి ఉండి స్వప్రకాశము అంటే ఆయనే జ్యోతిస్వరూపుడు. ఆయన ఇంకా మళ్ళీ వేటి ద్వారా వెలగడం అనేది కాదు, తానే స్వయం ప్రకాశకుడై ఉన్నాడు. ఈ కంటికి కనిపించినటువంటి వాడు. అజ్ఞానం అనేదానికి అక్కడ తావు లేనిది, అవిద్య అనేదానికి తావు లేదు, అక్కడ అవిద్య లేనటువంటిది. అటువంటి పరమ పురుషుని స్మరిస్తూ ఉండాలి. ఇంతకీ స్మరించడానికి కూడా తెలియాలి ఎటువంటి దాన్ని స్మరించాలో, ఎవరిని స్మరించాలో తెలియాలి. కనుక ఇక్కడ పరమాత్మ మనకి ఇంత సవిస్తరంగా తెలియజేశారు. కనుక పరమాత్మ యొక్క దివ్యతత్వము ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవాలి. కొంతవరకే మనకి ఈ నామరూపాత్మకమైనటువంటి విధానములో పరమాత్మ యొక్క అర్చన, సాకారార్చన. కానీ అది చేయగా పరిణితి కలిగినప్పుడు అది ఆ యొక్క నిరాకార స్థితిలోకి వెళ్ళిపోయి అది పరమోత్కృష్టమైనటువంటి అనంతమైన తత్వాన్ని అందుకోగలుగుతుంది. అందుకోవాలి, అప్పుడే అది పూర్ణత్వాన్ని పొందగలుగుతుంది. కావున ఈ యొక్క దేహమును విడిచిపెట్టేటప్పుడు అంత్యకాలములో మనుజుడు ఏమి చెయ్యాలి అనేదే కాకుండా ఎట్టి భావన కలిగి ఉండాలి, ఎట్టి పరమాత్మని స్మరించాలి కూడా ఇక్కడ ఇంత విపులంగా మనకి భగవానుడు తెలియజేశారు. కావున ఆ మరణ సమయమునందు ఈ యొక్క యోగ శక్తిని, అంటే యోగాభ్యాసము నీకు నిరంతరము అభ్యాసం ఉంటేనే ఆ సమయంలో దీన్ని ఆశ్రయించగలుగుతావు. ఆ విధంగా ఆ సమయంలో యోగశక్తిని ఆశ్రయించి మనస్సుని నిలిపి భక్తి భావన కలిగి ఉండి భగవాన్ని, సర్వము కూడా తానే ఉన్నటువంటి పరమాత్మని ఆయనే కవిం అన్నారు. కవి ఆయన, ఈ సమస్త జగత్తుకి రచన ఆయన రచనే. ఇంక ఎవరు కూడా దీన్ని రచించిన వాళ్ళు కాదు. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ఏది చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏమవ్వాలి అంతా కూడా సృష్టిలో జరిగే ప్రతీదీ కూడా ఒక విధంగా రచించి వేయబడిందే. రచించినట్లే జరుగుతుంది తప్ప అన్యము జరగదు. దీనికి రచన ఎవరిదంటే పరమాత్మయే. కనుక అన్యము అనేది ఎవరి వల్ల కానే కాదు. కవులకెల్లా కవి ఆయనే, ఆయనే పురాణ పురుషుడు, సర్వభర్త, నియామకుడు. ఇలా ఆయన ఎందు ఇంతటి భావాన్ని పెట్టుకుని, ఆ పరమాత్మ యొక్క భావాన్ని, ఇంత ఉత్కృష్ట భావాన్ని పెట్టుకుని ఎవరైతే యోగముని ఆశ్రయించి అలాగ పరమాత్మని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటారో వాడు ఈ దేహమును విడిచిపెట్టేటప్పుడు ఈ స్థితిలో ఉండి దేహాన్ని విడిచిపెడితే వాడు తప్పకుండా అటువంటి దివ్యత్వాన్ని అందుకోగలుగుతాడు అన్నారు. ఇది యథార్థం. ఇటువంటి స్థితిని అనుభవానికి తెచ్చుకోవాలి. కానీ ఇది నిరంతర అభ్యాసంగా ఉండాలి, సదా అభ్యాసంగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే అంత్యకాలముగా భావన చేస్తూ ఎప్పుడూ కూడా పరమాత్మని ఇలానే అనుసంధానపడుతూ ఉండాలి. ఆ ఆనందమే ఆనందం, దాన్ని నిరంతరము అనుభవిస్తూ ఉండాలి. అయితే ఆ స్థితి ఎంత గొప్పదో కూడా మనకి ఇక్కడ భగవానుడు తెలియచేస్తూ, యదక్షరం వేద విదో వదంతి విసంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవేత్తలు అక్షర పురుషుడని దేనిని చెప్పుదురో, యతీశ్వర్యులు దేనిని పొందుచున్నారో, విరాగులైనటువంటి వారు దేనిని కోరి బ్రహ్మచర్యమును అనుష్ఠించుచున్నారో ఆ పదవిని నీకిప్పుడు సూక్ష్మముగా తెలియచేస్తాను అని చెప్పి భగవానుడు చెప్తున్నారు.
ఇప్పుడు చెప్పబోయేటువంటి ఆ పదవి ఎంత గొప్పదో కొద్దిగా మనకి విశ్లేషణ ఇచ్చారు పరమాత్మ. ఆ వేదాంత వేద్యులు అంటే ఆ వేదవేత్తలు, వేదాల్లో ఉన్నవన్నింటినీ కూడా ఆవుపోసలు పట్టిన వాళ్ళందరూ కూడా ఆయన్నే ఆ వేదాంత వేద్యుడు అంటున్నారంటే ఆయనే అక్షర పురుషుడు అంటారు. క్షరము లేనిటువంటి వాడు, నాశనము లేని పురుషుడు అని ఎవరినైతే చెప్తున్నారో, ఈ యతీశ్వరులందరూ కూడా దేనిని పొందకోరి ఇంతటి తపస్సు చేస్తున్నారో, ఆ వైరాగ్యవంతులందరూ కూడా, విరాగులందరూ కూడా ఏ పరమాత్మని పొందగోరి బ్రహ్మచర్యాది నిష్టల్ని ఆచరిస్తున్నారో అటువంటి పదవి ఎంత గొప్పదో, అటువంటి పదవిని ఇప్పుడు నీకు క్లుప్తంగా కొంతవరకు, ఎందుకంటే దాన్ని పూర్తిగా చెప్పడము సాధ్యము కాదు కనుక నీకు కొద్దిగా నేను చెబుతాను విను అర్జున అని చెప్పి తాను చెప్పబోయేది ఎంత గొప్పదో ఇక్కడ భగవాన్ ముందే తెలియచేశారు. దాన్ని ఇప్పుడు అర్జున్ ఇలా తెలియచేస్తూ పరమగతి అయిన మోక్షాన్ని పొందడానికి సూక్ష్మ మార్గాన్ని మనకు అందించాడు. ఇప్పుడు మనకు చెప్పబోయే 2 శ్లోకాల్లో భగవానుడు మరి దాన్ని చదువుకోవడం, తెలుసుకోవడమే కాదు, అనుష్ఠించగలిగి ఉండాలి. అదేమిటో మనం తెలియచేసుకుందాం. సర్వద్వారాణి సంయమ్య మనోవృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మానుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఇంద్రియ ద్వారములను అరికట్టి, మనస్సుని హృదయమునందు అరికట్టి, ప్రాణవాయువులను బ్రహ్మరంధ్రమునకు ఎగబెట్టి, యోగనిష్టని అవలంబించి, బ్రహ్మవాచకమగు ఓంకారమును ఉచ్చరిస్తూ నన్నే చింతించుచు ఎవడు దేహమును వదులుచున్నాడో వాడు పరమగతియగు మోక్షమును పడేయగలుగుచున్నాడు అని చెప్పారు. మోక్షమును పొందటకు ఎటువంటి వాడు అర్హుడో ఇక్కడ మనకి విశదీకరించారు. కనుక అంత్యకాలమునందు మనము అలాగే నిత్యము కూడా ఉండవలసినటువంటి స్థితి ఏమిటో ఇక్కడ మనకి తెలియచేశారు భగవానుడు. ఏమిటి అదంటే ప్రారంభమునే మొట్టమొదట చెప్పింది ఏమిటంటే సర్వద్వారాన్ని సంయమ్య అన్నారు. అంటే ఏమిటి? ఇంద్రియ ద్వారములన్నిటినీ కూడా అరికట్టాలి, అధిగమించాలి, జయించాలి అన్నారు. ఈ ఇంద్రియ ద్వారములు అంటే ఇంద్రియాల్ని జయించడమే. ఈ ఇంద్రియాల్ని జయించడం అనేది ఎంత అవసరమో మనకి ఇక్కడ విశదీకరించారు. ఎందుకంటే ఇంతకు ముందు చెబుతూ ఉన్నటువంటి అధ్యాయాల్లో కూడా ఎన్నో మారులు ఇంద్రియ జయత్వాన్ని ప్రస్తావన చేస్తూనే వచ్చారు భగవానుడు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా మరి బహిర్గతం అవుతున్నప్పుడు భౌతికములోకి మనం ఈడ్చుకుపోతూ ఉంటాయి. వీటి ద్వారా మనం బయటకు ప్రయాణం చేస్తూ ఉంటే కనుక, కావున ఇంద్రియ ద్వారాలను అధిగమిస్తేనే మనస్సుని జయించగలుగుతాం. కావున ఈ ఇంద్రియాల్ని తప్పకుండా జయించాలని చెప్తున్నారు. అది కూడా మరి ఎలా చెబుతున్నారు? సర్వద్వారాణి, అన్ని ఇంద్రియాల్ని జయించమన్నారు. కొన్ని ఇంద్రియాల్లో జయించడం కాదు, ఇక్కడ సర్వేంద్రియాల్ని జయించాలి. ఎందుకంటే అన్నింద్రియాల్ని జయించి ఒక్క ఇంద్రియాన్ని జయించకపోయినా ప్రమాదమే. కుండకి చిన్న రంధ్రం ఉన్నా చాలు, అందులో ఉన్న నీరు మొత్తం ఓడ్చేస్తుంది. అలాగే నదిలో వెళుతున్న పడవకి చిన్న రంధ్రం ఉంటే చాలు, ఆ పడవ మునిగిపోతుంది. అలానే మనకున్న ఈ ఇంద్రియాలన్నిటి కూడా సంయమనం చేయలేకపోతే ఒక్క ఇంద్రియాన్ని వదిలేసినా అది మళ్ళీ మనల్ని పాత అభ్యాసాలని పొందింపచేస్తుంది. కనుకని ఎప్పటికప్పుడు బహుజాగరూకుడమై ఇంద్రియముల యొక్క అభిలాషని, అంటే ఇంద్రియాలను జయించడం అంటే ఈ కళ్ళు, నోరు, ముక్కు ఇవన్నీ మూసుకుని ఉండడం కాదు. వాటికి ఉన్న ఆసక్తిని, భౌతికం పట్ల ఉండేటువంటి ఆసక్తిని జయించాలి. అవన్నీ కూడా లోపలికి తిరగాలి. కనుక సర్వేంద్రియములను మూసి మనస్సుని హృదయమునందు అరికట్టి, కనుక మనస్సు ఎక్కడ లయమవుతుందో కూడా ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచెప్పాడు భగవానుడు. ఎక్కడ అంటే మనసు లయస్థానం ఏది అంటే హృదయస్థానమే. ఆ హృదయమే భగవంతుని యొక్క నిలయము. ఆయన హృదయాంతరవాసి అని చెబుతున్నారు. కనుక మనస్సుని హృదయమునందు అరికట్టి అంటే ఏమిటి? అక్కడ మనస్సుని
హృదయాంతరవాసేన పరమాత్మయందు అర్పించి అని అర్థము. హృదయ స్థానం ఏదైతే ఉందో ఆ హృదయమునందు మనసును లయింపచేస్తూ ఉండాలి. భగవంతుని యందు మనసును లయింపచేయాలి. ఈ హృదయ స్థానాన్ని దేహరీత్యా దేహములో కొందరు కొన్ని రకాలైన స్థానాల్ని చూపించారు, కానీ అందరికీ అనువుగా ఉండే స్థానాన్ని మనం ఎంచుకోవాలి. ఈ ధ్యానాభ్యాసానికి అనువైన స్థానములోనే మనము భగవంతుని నెలకొల్పుకుంటూ అక్కడే హృదయ స్థానంగానే మనము ఎంచుకోగలుగుతూ ఉండాలి. ఎందుకంటే భ్రువోర్మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ అని చెప్పారు కిందటి శ్లోకములో. ఈ భ్రూమధ్య స్థానానికే మనము అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ధ్యానానికి అనువైనటువంటి స్థితి కూడా అదే ఉన్నది. కావున ఈ ఇంద్రియాలన్నిటికంటే కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా పైనే ఉంటాడు కనుక ఎప్పుడూ కూడా ఆ స్థానమే మనకి ఒక సత్యత్వ స్థితిని కలిగిస్తూ ఉంటుంది. కనుక హృదయ స్థానం ఏది అంటే భ్రూమధ్య స్థానం అనే చెప్పుకోవాలి. అటువంటి భ్రూమధ్య స్థానమైన హృదయ స్థానములో మనస్సుని లయింపచేస్తూ అక్కడే అరికట్టి ప్రాణవాయువులను బ్రహ్మరంధ్రములకు ఎగబెట్టి, కనుక ఎప్పటికైనా మనము ఆ యొక్క ద్వారము ద్వారానే బయటకు వెళ్ళినప్పుడే ముక్తి. కనుక దేహమునందు ఉండేటువంటి అన్ని వాయువుల్ని కూడా ఆ బ్రహ్మరంధ్రమునకు ఎగబెట్టి యోగాభ్యాసములో యోగికి మాత్రమే అర్థమయ్యేటువంటి స్థితి ఇది. యోగాభ్యాసము లేని వారికి ఈ స్థితి చెప్పినా అర్థము కానిది. అయినప్పటికీ కూడా భగవాన్ ఇక్కడ సవిస్తరంగా తెలియజేశారు కనుక కొంతవరకు మనం దీన్ని చెప్పుకోక తప్పదు ఇక్కడ. ఎందుకంటే సహజంగా జీవుడు దేహమును విడిచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు జరిగే అవస్థే ఇదిగా చెప్తారు. అంటే జీవుడు ప్రయాణ సమయం, అంటే మన ఇంట్లోంచి మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎలా అయితే ఆ ఇల్లు వదిలేయవలసి వచ్చినప్పుడు ఇంటిలో ఉన్న సామాన్లన్నీ సర్దేసుకుంటూ ఉంటామో, అదేవిధంగా జీవుడు కూడా దేహాన్ని పెట్టవలసిన సమయము ఆసన్నమవుతుంది అనగా తాను కూడా అన్నీ సర్దుకుంటాడట. అంటే తనదైనటువంటి వాయువులన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తిప్పుకుంటూ ఉంటాడు, వెనక్కి తీసేసుకుంటూ ఉంటాడు. ఈ ప్రాణవాయువులన్నింటినీ కూడా శరీరం యొక్క అన్ని భాగాల నుంచి కూడా ఉపసంహరింపచేసేసుకుంటూ ఉంటాడు. ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తిలో అయితే ఈ ప్రాణశక్తి సర్వేంద్రియాలు అంటే ఈ దేహము యొక్క అన్ని అవయవాలకి చివరికి మన యొక్క గోటి చివరి వరకు అలాగే వెంట్రుక చివరి వరకు కూడా ప్రాణశక్తి ప్రవాహం ఉంటుందట. కానీ జీవుడు ప్రయాణానికి ఆసన్నమైపోతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఈ ప్రాణవాయువులన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవడం మొదలు పెడతాడు. కనుక శరీరంలో పటుత్వం తగ్గిపోవడము సహజంగానే జరుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడు సహజ మరణం అయితే అప్పటికప్పుడు జరగదండి. అది ప్రయాణానికి సిద్ధమై జీవుడు వెనకకి అన్ని రకాల వాయువుల్ని వెనక్కి ఉపసంహరించుకుంటూ చివరికి మొత్తము తీసేసుకుని ఏకమయ్యే దీంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు. అయితే చూడండి, అలా తీసుకుంటున్నప్పుడే మనకి కొంతమంది అనారోగ్య రీత్యా చూస్తూ ఉన్నప్పుడు శరీర అవయవాలు కొన్ని చచ్చుపడిపోతూ ఉంటాయి, పని చేయకుండా అయిపోతూ ఉంటాయి. అర్థం ఏమిటి అంటే ఆ యొక్క అవయవాల నుంచి జీవుడు తన శక్తిని ఉపసంహరించుకుంటాడు. ఆ వాయువుని వెనక్కి తీసుకోవడం ద్వారా ఆ అవయవాలు పని చేయకుండా అయిపోతూ ఉంటాయి. అలానే ప్రయాణ సమయంలో శరీరములో అన్ని చోట్ల ఉండేటువంటి శక్తిని కూడా వెనక్కి తీసేసుకుని తనకి తానుగా విడివడిపోయి, ఎందుకంటే ఎప్పుడూ తాను దేహము కాదు, దేహము కంటే అన్యమైన వాడే, దేహముతో కలిసి ఉన్నట్టుగా ఉన్నాడే కానీ ఎప్పుడూ తాను దేహము కాడు. కనుక దీని నుంచి అన్ని బంధనాన్ని కూడా విడివడింపు కట్లన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి వాడుగా అన్నిటినీ కూడా వదులు చేసుకుని విడివడిపోతూ ఉంటాడు. దీనికి దానికి ఉన్నటువంటి ఆ కట్లన్నీ కూడా విడివడిపోతూ తాను ప్రయాణం అయిపోతూ ఉంటాడు, వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ విధంగా జరుగుతూ ఉంటుందట. చివరికి తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను జీవుని ప్రయాణం ఇలాగే జరుగుతుందట. కానీ తెలియని వాడిలో జీవుడికి ఆ గతి తెలియదు కనుక ఆ గతి తెలియని జీవుడు ప్రయాణానికైతే సన్నద్ధమవుతాడు, కానీ దారి తెలియదు, బయటికి వెళ్ళవలసిన దారి తెలియదు. ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళే దారి ఎలాంటి దారి అంటే వచ్చిన దారి వెంట మళ్ళీ తిరుగు వెళ్ళువాడే, అదే రాజమార్గం. ఆ దారి వెంట వెళితేనే అది సవ్యమైన పద్ధతి. ఆ విధంగా కాకుండా వచ్చిన దారి తెలియక మరిచిపోయి వేరే దారులు వెతుక్కోవడమే అపసవ్య మార్గం. అటువంటి వారే మళ్ళీ జన్మకు వస్తూ ఉంటాం. మరి వచ్చిన దారి ఏ దారిని వచ్చామో అది నీకు ఎప్పుడు తెలియాలి అంటే ముందుగానే తెలిసి ఉండాలి.
జీవించి ఉన్నప్పుడే, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే, ఆరోగ్యవంతుడై ఉన్నప్పుడే వచ్చిన దారి తెలుసుకున్న వాడెవడో వాడు విజ్ఞుడై ఉంటాడు. రోజు ఆ దారిని స్పృశించగలిగిన వాడెవడో వాడే యోగి అయి ఉంటాడు. ఆ విధంగా కాకుండా జీవితకాలమంతా ఆ దారి తెలియక దాన్ని మరిచిపోయి విడిచిపెట్టి దాని గురించి కొద్దిగా కూడా యోచించక వాడు అప్రమత్త లేక ఒక ప్రమత్తుడై సోమరి అయి పడుండి సరిగ్గా సమయం ఆసన్నమైనప్పుడు, అంటే ఇంక కొద్దిసేపట్లో మరణం ఆసన్నమైనప్పుడు కంగారు పడి సామానుగా సర్దుకున్నట్టుగా ఈ దేహంలోని ప్రాణవాయువులది వెనక్కి తీసుకుంటాడు తప్ప దారి తెలియక అగమ్యంగా ఎక్కడ పోవాలో తెలియక వాడు అవస్థపడుతూ ఉంటాడు. ఇదే మరణయేతన అంటాం. మనం లోకములో చాలామందిని చూస్తూ ఉంటాం. ఈ యొక్క మరణం అనేది ఆసన్నమైనప్పుడు ఆ జీవుడు కొట్టాడుకుంటూ ఉంటాడు, చాలా అవస్థలు పడుతూ ఉంటాడు, ఎలా బయటకు పోవాలో తెలియక అవస్థలు పడుతూ ఉంటాడు. చివరికి ఏదారో తెలియక ఇంద్రియాల్లో ఏదో ఒక ద్వారాన్ని పట్టుకుని వాడు బయటకు పోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయినటువంటి వాడు తప్పక మళ్ళీ జన్మకు రావాలి అని చెప్తుంది శాస్త్రం. సహజంగా జ్ఞానము లేనివాడు, యోగాభ్యాసము లేనటువంటి వాడు, ఆ వచ్చిన ద్వారాన్ని మరచిన వాడు ఇలానే పోతూ ఉంటారు. ఎన్నో అవస్థలు పడి చాలా కృషించిపోయి కష్టాలు పాలయ్యి ఈ దేహరీత్యా ఎన్నో బాధలు అనుభవించి చివరికి ఎలాగో నికృష్టంగా దేహాన్ని విడిపడుతూ ఉంటాడు. కనుక వాడు మళ్ళీ ఈ సంస్కారంతో మళ్ళీ జన్మకొస్తూ ఉంటాడు. కానీ మరి యోగి ఏం చేస్తూ ఉంటాడంటే నిరంతరము తాను యోగాభ్యాసం చేస్తూ కూడా వాడు చేసేది ఏమిటంటే ఆ దేహాంతర సమయంలో, అంటే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయే సమయంలో జీవుడికి కలిగేటువంటి గతిని ఎప్పటికప్పుడే కలిగించుకుంటూ ఉంటాడు. సహసిద్ధంగానే తనకి తానుగానే ప్రయాణం అయిపోతూ ఉంటాడు. దేహాన్ని విడవడానికి ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటాడు. యోగి అయినటువంటి వాడు ఎప్పుడూ ద్వారం దగ్గర కూర్చునే ఉంటాడు. తలుపులు ఎప్పుడు తీస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి. అది యోగి యొక్క స్థితి. మరి దీని గురించి మరింత సవిస్తరంగా మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.